ఓం నమో భగవతి ఎక్కడుండేది తెలుసు, ఆమె కిందనే ఉంది. విద్యాలక్ష్మి ఓం హుం ఐం శ్రీం హాం ఐం శ్రీం మమ హృదయ సకల విద్యారూప లక్ష్మీం స్థాపయ స్థాపయ రాజవశ్యం సభావశ్యం ప్రాప్తయ ప్రాప్తయ ధన కనకాది కం ప్రాపయ ప్రాపయ స్వాహ. విద్యాధికతయున్న వేషమేలా. గడ్డాలు వెంచంగా కాదు, సాధువులం అనిపించుకోవడం. జటాజుటాలు కాదు, బూడిద పూసుకోవడం కాదు. విద్య లోపల ఉండాలి. విద్యాధికతయున్న వేషమేలా. నాకేం వేషం ఉందా? చంద్రశేఖర సరస్వతికి వేషం ఉందా? అలాగని ఇట్లుంటారు. రమణ మహర్షికి వేషం ఉందా? వేమన్నకు వేషం ఉందా? వేషము లేనివాడే ఆడంబర రహితుడు. మిస్సాలకు నూనెలు సంపంగిలు పూసుకోవడం. ఒక ఆయన పుట్టబడి సాయిబాబా కస్తూరి స్నానం, హెయిర్ ఆయిల్ పూసుకోవడం, వెంట్రుకలు. గణపతి సచ్చిదానంద ఇంకా ఇప్పుడు విడిచిపెట్టినాడు. మొన్నటి వరకు ఎట్లా వయస్సు నెరిసిపోతాయి. దాంట్లకు నూనె పట్టడం, నలుపు చేయడం. వయసు పిల్లకాయ ఏం చేస్తాడు? ఎవరినైనా పెళ్లి చేసుకుంటావా? అనుభవిస్తావా? ఏం పని నీకు? అందుకే విద్య చాలా గొప్పది. విద్యా వినయ సంపన్నం, విద్యా దధాతు వినయం. విద్య వల్ల వినయం రావాలి, ఆడంబరం కాదు. విద్య వల్ల సుకవిత యజ్ఞస్థి రాజ్యనకిం. కవిత కలిగిన రాజ్యాధికారమేలా. కృష్ణరాయలన్నా చచ్చిపోయా, అల్లదాని విద్దన్న బతికున్నాడు. ఆ వైభవం జరుపుకొని ఏడ్చినాడు. హంపి అట్లా నాశనం కావడం. రాజులు పోతారు. కోమటి వేమారెడ్డి చనిపోయినాడు. ప్రౌఢవేంద్రరాయల ఆస్థానంలో డిండిమ భట్టు కవిని ఓడించి శ్రీనాథుడు కవి సార్వభౌమం వెళ్ళి వస్తున్నాడు. ఇంకా 2 రోజుల్లో కొండవేటి చేస్తాడు. అప్పుడు పల్లకీలో కోమటి వేమారెడ్డి చచ్చిపోయాడు. ఇంకా విజయవాడ ఎవరికి చెప్పాలి? విజయనగర రాజుల మీద మోటుపల్లిలో కేవలం పరాక్రమంతో విజయం కాదు, వనమాంధ్రులం. కవిత్వంలో కూడా మా వాళ్ళే గొప్పవాడు నిరూపించాడు కోమటి భీమారెడ్డి. అందుకే అదల్లా రాజులు పడి చస్తారు. వ్యవస్థాన్ని సాకినాడు శ్రీనివాసుని. ఆయన 100 మంది సేవకులు భటులు పోషించాలా? పోవడానికే నిలబడుతుంది. ఎక్కడ కొండవీడు గుంటూరు, ఎక్కడ అది గుర్రాల మీద పల్లకిలు మోసుకొని పోవాలా? రస్తాలు ఇట్లా నిన్నాయా? అందుకే ఈ విద్య చాలా గొప్పది. నాకు ఎక్కువ ఇష్టం కనుక నా తరఫున నువ్వై మా అమ్మకు ఓం శ్రీ విద్యాలక్ష్మీదేవ్యై నమః. మూలమంత్రం చెప్పాను కదా. అవితామాయై నమః, అకారాదిక్షకారాంత్యై నమః, విద్యాయ నమః, అమృతవర్షిణ్యై నమః, అద్భుత రూపాయ నమః, ఉత్తమ కాంతాయ నమః, గురు గంభీర ప్రభావాయ నమః, ఉద్యోగిన్యై నమః, ఇంద్రజేతాయ నమః, ఇతరేతరకార్యాచరణాయ నమః, హైనకోటి కాంతిమత్యై నమః, ఈశ్వర సోదరజ్ఞై నమః, ఈశాన సంహిత ఓంకార రూపాయ నమః, ఓంకారనాథ ప్రియాయ నమః, కమలాయ నమః, కమలోద్భవాయ నమః, కమ్ర భావాయ నమః. ఇప్పుడు పద్మాలు తయ్యమ్మ. కామ్య మకరంద ప్రీతాయ నమః, కన్యకాయ నమః, కన్యాకుమార్తె నమః, కరుణామూర్తె నమః, కుళిగాయ నమః, క్రియాశక్త్యై నమః, గద్యపత్యాత్మకాయ నమః, గంధర్వపూజితాయ తరుణ్యై నమః, తాత్విక భక్తపుణ్యై త్రిపురాయ నమః, తీవ్రకోధాయ నమః. అమ్మకు కోపం ఎక్కువ చదువుకున్న వాళ్ళకు తీవ్ర క్రోధాయ నమః, తురీయాయ నమః, త్రైలోకమోహిన్యై నమః, త్రయ శిఖా విశేషజ్ఞాన తారాయ నమః, ధన్యరూపాయ నమః, ధన్యమానసాయ నమః, ధరణ్యై నమః, ధరణీపుత్రే నమః, అతృప్త నిత్యై నమః, నారాయణ్యై నమః, నాదరూపిణ్యై నాదసేవితాయ నమః, నిత్యోత్సవాయ నమః, నిత్య నిర్మల హృదయ నిత్య పూజాయ నైపుణ్య శక్త్యైన పరబ్రహ్మేణ పరబ్రహ్మమాత్రేయ పరమాత్మాయ పరాయ నమః, పరంజ్యోతిషరూపి స్వరూపిణ్యై పంచాచ్య మాతాయ నమః,
పరమాయ నమః పద్మాయ నమః పద్మవత్యై నమః పరాకాష్టాం పర్యావరణాయ పరోపకారిణ పరాగత్యాయ నమః భగవత్యై నమః రూపిణ్యై నమః భారత్యై నమః భాషాయ నమః భాషారూపాయ నమః హ్యాంతరప్రతిశుద్ధై బ్రాహ్మ్యై నమః బ్రాహ్మీ శక్త్యై నమః పేతే నమః మంగళదేవాయ నమః హత్తరశక్త్యాలిన్య మాతాయ నమః అనుషరూపాయ నమః మానవవర్తిన్యై నమః మానసాధీనాయ నమః మృష్టాన్న తృప్తేన మీనాక్షై మోహిన్యై నమః మహే మహావిద్యాయ నమః మంత్రవాక్యాని బుడాయ మాయాయ నమః శక్త్యై మాయా శక్త్యై నమః యమపాశక్త్యాయ నమః యమరూపాయ నమః యమధర శాప విమోచనాయ నమః రమణాయ నమః రమణీయ రూపవర్త్యై నమః రాజపాలశక్త్యై నమః రాజరాజిత పూజితాయ నమః లావణ్య సాగర్యై నమః లంబోదరసుదాయ నమః లవాయ నమః వరంగాయ నమః విద్యారూపిణ్యై నమః నిమత్యై నమః తనూరూపిణ్యై నమః శాసకర్త్యై నమః శివాయ నమః శివసంరక్షై నమః శ్రీవాణీరూపిణ్యై నమః శ్రీవల్లీ సరస్వత్యై నమః సత్యరూపత్యై నమః సర్వరూపిణ్యై నమః హనుమరూపాయ నమః హంసాయ నమః శారద నీరదెందు ఘనసారపటీరమరాళ మల్లికార తుషారభేనరచాచలకాజవళీయ కుంద మందార సుధావయోధి సిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గొలుతు భరతి విద్యారూప లక్ష్మీ నమః ఆధాధన లక్ష్మీ పూజనం ధనలక్ష్మీ ఓం సౌః శ్రీం ఐం 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 శ్రీం సౌః మమ గృహే సర్వకార్యాణి సాధయ సాధయ మమ కుటుంబే ధనం విద్యా భోగంచ జ్యోతయ జ్యోతయ నిత్య సంతోషం కురు కురు స్వాహ. ఇది యంత్రం. అష్టలక్ష్ముల యంత్రాలు ఉన్నాయి. రాగి రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ బంగారు రేకు మీద కానీ ఉన్న అక్షరములు తప్పులు లేకుండా లిఖించుకోవాలి. 5x5 అష్టలక్ష్ముల యంత్రం. ఇక్కడ మీ కొరకు చెప్పాలి. ఆయన కూడా ఎన్నో చేసింటాడు. వైభవలక్ష్మి విని కూడా ఉండడు. వ్రతం అంతకు చేయించి ఉండడు. ఏ టీవీలో ఒక్కనికి స్పృహ రాలే. కారణం మనం ఇటు 7 జన్మలు చేసిన పాపం, రాబోయే ఆగామి 7 జన్మల పాపం, రాబోయేది కూడా సూచకం. ఎంతటి వాడైనా అనుభవించక తీరదు. మన వెంటే నడుస్తుంది. ఆ పాప ఫలంతో లక్ష్మి ప్రసాదించడానికే దంకుతుంది. ఒకవేళ ప్రసాదించినా నిలవదు. ఇవి అనేక కథలు ఉన్నాయి. వైభవలక్ష్మి కథ అన్నీ నాకు సరిపడతాయి. మళ్ళీ ఒక్కసారి రాని వాళ్ళు వినండి. మాదన్న వైభవలక్ష్మి కథ ఇంకా లాస్ట్కి వచ్చాను. ఏం లేదు. సౌరాష్ట్ర దేశంలో సుశర్మ అనే బ్రాహ్మడు ఉన్నాడు. ఇదే కార్తీక మాసంలో కూడా మొదటి కథ సుశర్మ సుకేశి. సుకేశి అనే కాశ్మీర వనితను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శారద. మహారూపవతి కాశ్మీర వనిత. ఈ బ్రాహ్మణ నిష్ఠాగరిష్ఠుడు, చతుర్వేద పారాంగతుడు, శాస్త్ర కోవిదుడు. ఆయన ఋషి కుటీరము వశిష్ఠ కుటీరానికి సమానం. అంత తపస్సంపన్నుడు. ఆయన ఉచితంగా భోజనం పెట్టి కందమూలాదుతోనే ఏ రాజును దేహి అన్నాడు. ఇచ్చినా తీసుకోడు. నా వలే ఋషి కుటీరం నడుపుతున్నాడు. ఆయన శిష్యుడు ఒకడు ఋగ్వేదం, ఒకడు యజుర్వేదం, సామం, ఒకడు శాస్త్రం, ఒకడు కళలు. ఒక్కొక్కరు మహాపండితులై
64 రాజధానులు కలిగిన రాష్ట్రాలు దేశాలు కలిగిన చెప్పన్న అని కొన్ని అన్నాడు. ఏదన్నా కానీ ఇన్ని దేశాలలో విజయాలు పొంది అపజయం అనేది ఎదగకుండా అనంత ధనం సంపాదించుకున్నారు. అవెల్ల కూడా కొందరు ఒక్కొక్కరు రావడం గురుదక్షిణ చెల్లించడానికి. నా స్వభావం తెలుసు కదా, నేను ఇచ్చేవాడినే కానీ నీ పండు పుచ్చుకొని నీ డజన్ నువ్వు తీసుకోపో, ఇది నా హుకుం. నాయనా, విద్య ఎప్పుడు అమ్ముకోకూడదురా, విద్యా దానం చేశాను, గురుదక్షిణను వీదల్చావు, అదో కలప నిండుకున్నట్టుంది, ఓ మోపు కట్టెలు తెచ్చేసిపో. వాడు విద్యావంతుడు అయినా చేయక తప్పదు గురువు గారి. సమిధలు దర్భ, ఫలాలు పూలు ఇవి తీసుకోవచ్చు గురువు దక్షిణ. అలా తీసుకున్నాడే కానీ ఏ ఒక్కరిని తెచ్చినవి స్వీకరించడం చాలా కూడా. మొన్న అందరికీ నేను పట్టాభిషేకం చేస్తే ఒకడు స్ఫటికాక్షమాలలు 3 తెచ్చారు, ఒకటి 10,000. ఇప్పుడు రెడ్డి వస్తానన్నాడు, చూడాలి. స్ఫటికాక్షమాల నేను ధరించింది వేస్తే మరోజే ఆయనకు కూడా తెలియదు, కుడో జన్మనాయ. నేను తీసుకోలే, ఒక్కడో పైసా ఇచ్చినాడేమో అడుగు. వాళ్ళు పుస్తకాలు మంత్రయంత్ర తంత్ర సామ్రాజ్యం ముద్రిస్తామని చెప్పారు, అది కూడా మోహన్ బుక్ డిపో కప్పయిపోయిన. ఒరే చేయండి అంటే 2 చేసినారు హైదరాబాద్ వాడు. మనం రశ్మాల దినం చేస్తా అంట మన సాయి. ఒక్క పేజీకి 40 తప్పులు. ఇక్కడ నేను చేయిస్తూ ఒక 5,000 వారి ఇచ్చింటే నాకు ప్రూఫ్ ఇచ్చు పంపిస్తూ వానికి. దిద్దరాక ఖండు అంగీకరించడంలా దిద్దరాక ఓడిపడుతున్నా. నాకెవడు మా మనబడి చిట్కేస్తే వెళ్ళిపోతా, నాకేం సహకరించు. మధ్యాహ్నానికి అన్నం తెస్తున్నాడు, తాడు తింటాడు, 10 నిమిషాలు పోతాడు. అమ్మడు కాబట్టి ఏమీ స్వీకరించకుంటే నా భార్య లాంటిది కాదు ఆమె. మహాంగా ధనలోభం భర్తకు తెలియకుండా శిష్యులు తెచ్చే కానుకలు ఆభరణాలు అవి ఇవి అన్నీ దాచిపెట్టుకునే. భర్త లేనప్పుడు వేసుకోవడం, ఎక్కడన్నా పోతా కులకడం. కాశ్మీర వనిత, సౌందర్య రాశి, ఇది ఆమె తత్వం. ఆఖరికి బయటపడింది. ఏమండి, ఈ దరిద్రంతో భార్య పిల్లలను ఎంతకాలం ఉంచుతావు? నీ పాండిత్యం, నీ శిష్యులు ఒక్కొరు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన సచ్చిదానంద కోట్లు సంపాదించా, షణ్ముఖ శర్మ సంపాదించా, పరిపూర్ణానంద సంపాదించా. ఎవడు సంపాదించాలా? నన్ను అడిగితే మీరు అడగాలి ఆ మాట. అందరు కాళ్ళు పట్టుకు, విద్యుశేఖర చక్రశేఖరుడు కూడా కాళ్ళు పట్టుకున్నాడు. ఏం భయం లేదు దాంట్లో చెప్తా అనుక. మరి నేను అక్కడనే ఉన్నా, తృప్తజీవిని కనుక. భార్య పిల్లల కొరకన్నా నువ్వు కనకవర్షం కురిపించాలండి, అప్పటికి కానీ మాకు తృప్తి తీరదు. కుటుంబానికి నువ్వు చేసి ధనం ఇంటికి వస్తే నేను ఉండని, నాకు అసహ్యం. నేను సన్యాసం స్వీకరిస్తా. సన్యాసం స్వీకరిస్తానని నువ్వు అంగీకరిస్తే ధనం కురిపిస్తాను. నువ్వు సన్యాసి అయినా పర్వాలే, మేము భార్య పిల్లలం, మేము సుఖంగా ఉంటాం కుటుంబం అనింది కాశ్మీర వనిత. ఈ కథ మీరు వినిండరు. అప్పుడు ఇంకా కాదనుకొని దీక్ష కూర్చొని మహాలక్ష్మి జపం చేసి మహాలక్ష్మి యాగం 40 రోజులు చేశాడు. ప్రత్యక్షమైంది. ఒలవల ఏడుస్తూ ఉంది. పక్కనే జ్యేష్ఠాదేవి నిలబడి వెంట్రుకలు విరబోసుకొని హుంకరిస్తుంది. మహాలక్ష్మి ఏమంటుంది? ఆ జ్యేష్ఠాదేవిని అడుగు, గత జన్మలో ఏ ఒక్కడికైనా ఏ చిన్నిదైనా దానం చేసినవేంద్రా? గత జన్మలో ఏదీ లేదు నీ పుణ్యం.
మరి నీకు ధనం ఏమంటే నేను ఎందుకు ఇస్తారా? ఆ లిమిట్స్ దాటింది. జ్యేష్ఠాదేవి నిన్ను పీడిస్తూ ఉంది. నీ శిష్యులు నీకు వల్ల గొప్ప సంపాదించవచ్చు. నువ్వేం దానం చేయలే, ధర్మం చేయలే, గత పుణ్యం లేదు. 7 జన్మల నుంచి పాపకు కుప్పలు తిప్పలై ఉన్నాయి. ఆ ముప్పు తిప్పల నుంచి నిన్నెవడరా రక్షించేది? అందుకని నేనేం చేయలేని చెప్పారు. అప్పుడు జ్యేష్ఠాదేవితో మార్గం అడిగాడు. ఆమె కనికరించింది. తపస్సు చేసింది ఈమెకు. అమ్మాదేవికి తరుణోపాయం నువ్వే చెప్పాను. ఏం లేదురా, ఆగామి 7 జన్మలు, గత జన్మలు 7, 14 జన్మల పాపాలను పరిహరించగలిగినది వైభవలక్ష్మి ఒక్కతే. ఆమెకి ఇది లేదు. ఆహ్వానం చేసేవాళ్ళకే ఆమె ముందు పాపాలు పరిహారమై పరిశుద్ధమైనటువంటి భక్తిపరుడు భక్తిపరాలు నిలుచాలి. అది ఆమె శాసనం. ఎన్ని జన్మల పాప శాపతాపాలనైనా పరిహరించే శక్తి ఆమెకు ఒక్కదానికి మాకు లేదు. ఆమెను స్మరించన్నారు. వైభవలక్ష్మి స్మరించాడు. పాపాలలో పోయినాయి. ఏమిరా, ఏం కావాలంటే, నాకేం కాబట్టదమ్మా, నేను సన్యాసంగా డిక్లేర్ చేసుకుని ఇదో వీళ్ళ కొరకు కనకవర్షం కురిపించాలి. అందుకయ్యే అష్టలక్ష్మి, మధ్యలో కనకలక్ష్మి, మహాలక్ష్మి. శంకరుని కన్నా ఉసిరికాయలు లిమిట్స్. తెల్లవారులు కనకవర్షం కురిసింది. ఆయన సన్యాసానికి వెళ్ళిపోయాడు. నేను కూడా ఇప్పుడు సన్యాసినే కదా. ఇది లాస్ట్లో చాలామంది నాకు పంపించేసిన. ఏముండదమ్మా, 12కి వస్తారు, టెంకాయలల్లో ఇచ్చేసిన, మీరే నెత్తికి కొట్టుకోండి. అవి అసలు కొంచెం అయ్యవ పంచువాలిటీ పాటించాలి కదా. నేను సీఏలు వేయించుకున్న నేను నా ప్రభావంతోనే అదే విద్యాసాగర్ ఉన్నప్పుడు 2 సార్లు 100% రిజల్టు సన్మానం. కోడుమూరు కానీ, లద్దగిరి కానీ, గోరంట రెసిడెన్షియల్ కూడా లేదు. రెసిడెన్షియల్ మారని ఎప్పుడు ఉంచుకోలేదే. అందుకు ధర్మం అక్కడ ఉండింది. మళ్ళీ చుట్టేయి. ఇంతవరకు నేను బోధ ఎవడు పిలిచినా, మొన్న బొరపడినారు, రేపు ఆదివారం పోయేస్తా, వాళ్ళ కోరిక తీర్చేస్తా. అది ఓం తత్సత్. మీ కొరకు వైభవలక్ష్మి. టీవీలో ఏనా కొడుకు చెప్పినాడు. ఎవడన్నా హైదరాబాద్లో వీళ్ళు పాదుకున్నారండి. పుట్టకొచ్చే అక్షరాలు లేవు, చదువు లేదు. వాడు నా శిష్యుడు షణ్ముఖ శర్మ గారు గణానాంత్వావారం చెప్పాడు. 3 రకాల అర్థం చాలు. ఈ ఒక్కటి చాలు మంత్రం గణపతిని ప్రీతి చేసేదానికి. దీని ముందు ఏమీ సాటి కాదని నేను ముగించాడు. గణపతి వైభవము 4 రోజులు ముచ్చటించాడు. నేనే ఆశ్చర్యపోతున్నాను. కవం కవీనాం గణాంత్వాం గణపతి. అదే ప్రతిభ. మీకదే ఎవరి దగ్గర ఉంది ప్రతిభ? గంటూ రావాలి. అప్పుడు సుపర్వులకు అర్థం చెప్తాడు. ఎల్లప్పుడూ యవ్వన దశలో ఉండేవారు, పర్వంలో ఉండేవారు. ఇంకొకటి, వాళ్లకు రజస్వర లేదు, ఎప్పుడు పర్వమే. ముట్టు అనేది వారిని బాధించదు, ముసలితనం బాధించదు, జరామరణాలు ఏముండవు. ఎప్పుడు నిత్య యవ్వనులు, నిత్య రజస్వరులు. స్నానానంత రజస్వరు ఎట్లుంటుందో అటువంటి వారు సూపర్లు. మీ కొరకు ఇప్పటికైనా వచ్చారు. నేను అందుకయ్యే మీ ఇష్టం వచ్చేదాన్ని రాకపోతే కానీ ఇవ్వండి నాయన.
పోయిన వారం మధుసూదన్ రెడ్డి ఆ పాప ఎంఎస్ అయిపోతుంది, ఇంకా 2 నెలలకు పెళ్లి చేయాలి. సరే అందరూ వచ్చారు. ఇక లాస్ట్ ధనలక్ష్మి. మనం ధనలక్ష్మి పూజ మొదటి వారం చేశాము, గుర్తుందా? తృప్తి మనం అక్కడి నుంచి ప్రారంభం చేశాం. కానివ్వండి, పలకండి. ఓం నమో భగవతి ధనలక్ష్మి. ఓం సౌః శ్రీం ఐం ఐం శ్రీం సౌః మమ గృహే సర్వకార్యాణి సాధయ సాధయ. మమ కుటుంబే ధనం విద్యా భోగంచ జ్యోతయ జ్యోతయ. నిత్యం నిత్యం సంతోషం కురు కురు స్వాహ. నిత్య సంతోషి కాదు, సంతోషలక్ష్మిని ఒక్కదాన్ని కొలచలేకపోయాం. 5 వారాలే వచ్చినాయి కనుక. ఇంకా కుంకుమార్చన చేయండి. కళ్ళు అంగీకరించడంలా అది దిద్దుతున్నా. ఈయన లాంటి వాడు వస్తే కొంప చెప్తుంది. 20 పేజీలు దిద్దడానికి 3 గంటలు పట్టింది. పేజీకి 40. వాడేమో మళ్ళీ రశ్మాల దినం చేస్తా అంట కంఠస్థం. వాడు సాయిబోకడు, వాడు ఎక్కువ చేస్తున్నాడు పాపం. శ్రీధరమూర్తి అన్న కొడుకు చాలా చక్కగా. ఓం ధనలక్ష్మీదేవ్యై నమః. అష్టైశ్వర్యప్రదాయిన్యై నమః. అరూపాయ నమః. అంతరశక్త్యై నమః. ఆనందసాగరాయై నమః. ఇన భావనాయై నమః. ఇన కాంత్యై నమః. ఈశ్వరపూజితాయ నమః. ఈశ్వరధర్మరూపాయ నమః. ఉద్భవనాశిన్యై నమః. ఉరుధర్మరూపాయ నమః. ఉత్సవపోషిణ్యై నమః. ఊహాతీతారూపాయ నమః. ఊర్జితశక్త్యై నమః. ఊర్వశీ సుపూజితాయ నమః. బుద్ధిరూపాయ నమః. రుణవిమోచన్యై నమః. రుణత్యక్తాయ నమః. ఎరుకతత్వాయ నమః. ఇంద్రజాలమహిమాన్వితాయ నమః. ఇంద్రశక్తిరూపోచ్యై నమః. ఓంకారరూపిణ్యై నమః. ఓంకారనాదప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. శాంత్యై నమః. కమలాయై నమః. ఓం కమలనాభసుందర్యై నమః. ఓం కమలోద్భవాయ నమః. ఓం కారుణ్యనిలయాయ నమః. ఓం కారుణ్యమూర్త్యై నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రియాలక్ష్మై నమః. ఓం కరుణాకరనేత్రాయ నమః. ఓం ఖానాదీపవిత్రాయై నమః. ఖరకిరణకాంత్యై నమః. చారుమత్యై నమః. చారు ధర్మవర్త్యై నమః. ఓం జరామరణవర్జితాయ నమః. జగజ్జనన్యై నమః. ఓం జగన్మాతాయ నమః. ఓం జగదుత్పత్తేతయ నమః. ఓం జగరూపిణ్యై నమః. ఓం జగచ్ఛలాయ నమః. జగన్మాలాయ నమః. జంబూనధాయ నమః. ఓం జగదాధారాయ నమః. ఓం జగజ్యోత్సై నమః. ఓం జన్మరాహిత్యాయ నమః. ఓం జగన్మాత్రాయ నమః. ఓం జగన్మాత్రాయ నమః. టంకారనాదప్రియాయ నమః. టంకారబీజకర్త్యై నమః. టీకాయై నమః. ఓం ఢమరుగై నమః. ఓం ఢక్కానాదప్రియాయ నమః. తత్వరూపాయ నమః. తన్మయాయ నమః. తారుణ్యవత్యై నమః. తాత్పర్యరూపిణ్యై నమః. తీవ్రదృష్ట్యై నమః. తీవ్రాంశుపూజితాయ నమః. తీవ్రశక్త్యై నమః. ధనధాన్యప్రదాన్యై నమః. దారిద్ర్యధ్వంసిన్యై నమః. దుఃఖారణ్యై నమః. దుర్వారక్త్యై నమః. దయశాలిన్యై నమః. దేవమాతాయ నమః. దేవగంధర్వమాతాయ నమః. దివ్యశక్త్యై నమః. మానకాంతికాంతాయ నమః. దేవేంద్రపూజితాయ దేవలోకపాలితాయ నమః. ధర్మమూర్త్యై నమః. ఓం ధనదాయిన్యై నమః. ఓం ధాన్యరూపిణ్యై నమః. ఓం ధర్మకర్మవర్జితాయ నమః. ఓం ధర్మోద్ధరాయ నమః. ఓం నయశాలిన్యై నమః. నయనానందకరాయ నమః. ఓం నవనవరూపవత్యై నమః. నారాయణప్రియాయ నమః. నారాయణ కాంత్యై నమః. ఓం నయనోల్లాసాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మనేత్రాయ నమః. పద్మిన్యై నమః. పద్మవర్ణిన్యై నమః. ఓం భయవర్జితాయ నమః. ఓం భగణస్వరూపాయ నమః. భగస్వరూపం చాలు.
ఓం మంగళరూపాయ నమః మంగళకారిణ్యే నమః మహిమో వజాయ నమః వరదాయిన్యే నమో వంశపావన్యే నమః ఓం శివసంధాత్రే నమః శ్రీమత్క్షీరాబ్ధికన్యాయ నమః శ్రీరూపాయ నమః శ్రీపద్మాన సరస్వత్యే నమః సర్వభూతహితాయ నమః సర్వజ్ఞాయ నమః సర్వరూపాయ నమః క్షితిరూపాయ నమః క్షితిజాయ నమః క్షీరాబ్ధికన్యాయ నమో నమః. అధా అష్టాలక్ష్మీ మధ్యే విరాజిత మహాలక్ష్మీ పూజనం. మహాలక్ష్మి చేసినాం రెండో వారం. హిరణ్యవర్ణం చెప్పండి, మీరు చెప్పండి. ఇదో వచ్చినావు గనక ఆహా తాల్ అమ్మా పెట్టుపా తాల్ రొంత తొందరపడకంటే ఆయన వచ్చినందుకన్నా ఆయనకు అవకాశం పా. శ్రీ సూక్తం 15 సూక్తులతో చేస్తే మధ్యదర్శితో సమన్వయం సమానం. చివరికి 15 సమానం. ఏం చెప్తున్నా? ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్షతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపయితుమాం దేవసకః కీర్తిశ్చ వర్ణాసః ప్రాతుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిముర్జిన్ దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముర్జించ సర్వాన్ నిరుణుద మే గృహాత్ గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాగుం రూపమన్నస్యామహి శ్రీః శ్రియతాం యశః కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్త్రజంత సిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం యస్సుచః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచధరశ్చ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుత. ప్రయతో భూత్వా ఈ పంచదశితో ఈ 15 ముడిబడి ఉన్నాయి. ఈ రహస్యం చాలా గొప్పది. శ్రీ సూక్త ప్రవచనంలో నేను ఇవెల్ల చేసే వాళ్ళకే 300 మంది కన్నా చూడరు. హిరణ్యవర్ణం ఖాత సమన్వయం చేయాలి. కయే ఈల హ్రీం హసకలహం సకలహం పంచదశ రుచంచ 15 రుచులు. అంటే ఇది మొదట ఋగ్వేదంది. ప్రార్థనలా ఋగ్వేదనేది, యజుర్వేదం చెప్పుకుంటున్నారు గుమ్ములు చేర్చి. ఇది అష్టలు శిశలైన ఋగ్వేద ప్రవచనం రుచులు. ఈ 15 రుచులతో ఎవరైతే నిత్యము 4 రాళ్ళు పెట్టుకొని 4 ఇటుకలు పెట్టుకొని 4 పేళ్ళు వేసుకొని కర్పూరం బిళ్ళలు పెట్టుకొని అంటించి అగ్నికి అగ్నయే నమః అని చెప్తే చాలు. ఇంకా ఈ 15 శ్లోకాలు
మంత్రాలనండి పఠిస్తూ 15 మిల్లుల నెయ్యి వేస్తే శ్రీకామం సతతం చెప్పే అక్కడికి కాదు, జుహూయాత్ ఆజ్యమన్వహం. నెయ్యితో నువ్వు ప్రతిసారి జుహోమి స్వాహ అని యజ్ఞం చేసినట్టయితే లక్ష్మి చంచల చిత్త కాకుండా శాశ్వతంగా ఉంటుంది. దీనికి లక్ష్మే దేవత. ఛందస్సు కానీ అంగన్యాస కరన్యాసాలు కానీ చెప్పబడలేదు, అది ఇంకో చోట ఉన్నాయి. ఇవి అతి రహస్య విషయాలు. మరి ఎవరు దీనికి ఋషులు? తే త్రయఃపుత్రాః, ఆనందుడు, కర్ద్రముడు, చిక్లీతుడు. ఆనందుడు ఎవరో కాను, ఆయన ప్రజాపతి, సృష్టికర్త. మోక్షముతో పాటు జన్మతః భవముతో భవము లేకుండా చేసే అభవస్వరూపుడు ఆయన ఆనందుడు. అంటే పుట్టుకతోనే వానికి పునర్జన్మ లేకుండా తయారు చేసి తీర్చిదేవాడు ఆనందుడనే ఆనంద ప్రజాపతి. ఇంకోడు కర్దముడనేవాడు ఉన్నాడు, చిక్లీతుడనేవాడు ఉన్నాడు. ఆనందుడు పరబ్రహ్మానందమును సమకూర్చి సాయుధ్య సామ్రాజ్యం నీకు అందించేవాడు. ఈ పంచదశి సూక్తాలతోనే చిక్లీతుడు మన్మధుడు ఇహలోకంలో ఉన్నటువంటి నీ కామితార్థాలలో నెరవేర్చేవాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ లలితమ్మ వస్తూ ఉంటుంది. వాని ప్రాణాన్ని రక్షించే బాధ్యత తీసుకుంది లక్ష్మీదేవి దగ్గర. వానికి పుష్పబాణం ఇచ్చినా, చెరుకు ఇల్లు ఇచ్చినా, ఎప్పుడైనా శివుడు చంపుతాడంటే నేను వెంటనే ఉంటానని ఇది ఇచ్చి కంగణం కట్టుకుంది. లక్ష్మి ఎంబడి లలిత అక్కడ ఉంటుంది. అందుకని మరి అది ఎవరు? చిక్లీతుడు. చిక్లీతుడు ఉంటే మన్మధుడు. క్లీయిత, చిక్లీత. క్లీం అనేది ఆకర్షణ బీజము, మన్మథ బీజము. చిరంజీవి అయినటువంటి వాడికి తావలేదు. ఒకసారి చచ్చాడు, మళ్ళీ ఇంకా రావడు. ప్రతి ఒక్కరి మనస్సులో పుట్టే మనోజుడు, మనోభవుడు, వానికి తావలేదు. ఈత. క్లీ అనే మంత్రరాజమును తీసుకొని వచ్చినవాడు భూలోకానికి స్రష్ట, ద్రష్ట. ఆకర్షణ బీజాన్ని 5 ప్రణవాలలో క్లీం ముఖ్యం. ఐం క్లీం సౌ అమ్మది బాల. అందుకని ఐం హ్రీం శ్రీం ఈమెది, క్లీం సౌ ఆమెది. అందుకని బాల కూడా హృదయ క్షేత్రంలో ఉంటుంది, మన్మధుడు కూడా హృదయ క్షేత్రంలో ఉంటాడు. ఈ భాండంలోని 30 మంది అసురులను చంపగలిగిన వాడే భండాసుర వధ. ఆమె బాల. ఈ భాండంలో ఉన్న అసురులను తప్పి పారేసి 30 మందిని ఈ వారాహి కానీ శ్యామల కానీ సహాయం రావద్దని చెప్పింది, ఒక్కటి చంపింది. అంటే బాలను ఆరాధించిన వానికి ఆసురీ శక్తులను నశింపజేయడం చాలా సులభం. అందుకని అది మన్మథ బీజం. మళ్ళీ అది సౌహుని మోక్ష బీజం. ఇంకా ఐం ఉంది, కర్దముడు. ఐం అంటే ఉత్పత్తి. సృష్టికర్తలలో కర్దమ ప్రజాపతి, కశ్యప ప్రజాపతిలాగా దక్ష ప్రజాపతికి 8 మంది అష్టప్రజాపతులు, వారిలో కర్దమ. ఈ ముగ్గురు నీ కుమారుడు. 3 మార్గాలకు ఐం క్లీం సౌ ఇటువంటి రహస్యాలు భేదించిస్తేమ్మా అది 300 మంది చూస్తారు.
ఈమె ఒక పాట పెడతాది హారతి. అప్పుడు 15 నిమిషాలకు 1500 మంది చూస్తారు. 2 minutes కన్నా ఉండకూడదు, ఉంటే చూడరు. నేను తెలుసుకున్నా. మరి ఎవరి కొరకు ప్రవచనాలు చేయాలి? అందుకై శ్రీ సూక్తంతో తాత్కాలికంగా మానుతున్నా. ఇంకా మాది కూడా వాళ్ళకి ఎక్కడ వీలవుతుంది. హర్షవర్ధన్ రెడ్డిని రమ్మన్న చివరి రోజు ఆశీర్వాదం తీసుకొని, ఆయనకి ఎన్నో పెళ్ళిళ్ళు. ఎందుకంటే మా పాప నుండి చతుర్దశి కూడా పెళ్లి పెట్టినారు. ఈరోజు ఏం లేదు, అమావాస్య కూడా పెడతారు వాళ్ళకి. ఈరోజు పెళ్ళి, నిన్న త్రయోదశి ఒప్పుతాం, నక్షత్రం కదా దేవునికి ఎరక. బహుళపక్షం ఏకాదశి పెట్టకూడదు. 5 రోజులు క్షీణచంద్రుడు అన్నీ పోయాయి, ఎక్కడికో పోయింటాడు. సరే, రావాల్సిన వాడు వచ్చాడు. ఇక్కడికి తృప్తి కదా. ఈ ఏడు మనము 5 వారాలు 5 లక్షలకు రెగ్యులర్గా వస్తూ, నిన్న పొగిడినాను గుర్తుందా? రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అన్ని పూలు తీసుకొచ్చేదానికి ఏ రోజు దంకలే. టెంకాయ తెచ్చేవాళ్ళు, పండ్లు తెచ్చేవాళ్ళు, తినడానికి పూలు తెచ్చేవాళ్ళు, దండలు తెచ్చేవాళ్ళు. ఇంకా భవ్య అంకితం అయిపోయింది. ఓ 4 తోమాలు కావలసిన పూలు ఆ కుటుంబం. అందుకై అందరూ చేస్తున్నారు. వారికి మాత్రమే పూజార్హత. నాకు అవి నిన్నటికి 95 పేజీలు దిద్దాను. 290 పేజీలు ఉంది. ఇంకా దాదాపు 200 పేజీలు దిద్దాలి. కండ్లు నిల్చకుండా ఉన్నాయి. అందుకై దాని మీద పడాలి. ఏం ఒప్పుకొని ఉన్నాడు. మాదన్నా ఏమన్నా వచ్చారా? ఎక్కడికి? ఆవిడగుంట. ఎవరిని పిచ్చలే, నీకు తెలుసునో లేదో. బ్రాహ్మణ కొట్టుకుడు అయితే 3 సన్మానాలు జరిగాయి. అది చేసిన వాళ్ళ యోగ్యత చెప్పాలంటే నువ్వు నేను చాలం. పగిడాల హెడ్ మాస్టర్, ఆయన కొడుకు 3 లక్షల ఉద్యోగం తెప్పించిన. వెంకటేశ్వర్లు జూనియర్ కాలేజీ, సీనియర్ కాలేజీ అయిందంటున్నారు. నంబర్ 2 పిలిపించిన వాళ్ళల్లో ఖుద్దూస్ అని పోయినసారి వాడు IPS, చంద్రబాబుకు సెక్యూరిటీ గార్డ్ పోయిన టైం. వాడు ఓసారి పిలిస్తే వాడి గ్రూప్ పోయినా. అక్కడ అందరూ ప్రయోజకులు. ఓసారి ఫారెస్ట్ నాట్ రేంజర్, కన్సర్వేటర్, వాడు నాతో చెట్లు నాటించాడు అక్కడ. వాడు పిలిస్తే పోయినా. ఇక్కడ అట్టలే ఉడిగిపోయే బ్యాచ్ 20,000 ఆ ఊరు కొంప వదిలినా. పెదవాడు ఇంకొస్తా లాస్ట్ బ్యాచ్. వాళ్ళు సన్మానం చేస్తారంట. వాళ్ళ లెవెల్ ఏముంది? మన ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్లు, అమాలీలు అయినా వస్తానన్నా. పోయేస్తాం. ఓం తత్సత్. మీకల్లా దివ్య ఆశీస్సులు అందిస్తూ, లక్ష్మిని గురించి ఇంత జరిపిన దేవాలయం ఉండదు ఆంధ్రప్రదేశ్లో. ఘంటాపదంగా చెప్తూ వైభవలక్ష్మి మాత్రం మా మాధవి ఉద్ధరించుకుంది. 8 వారాలు చేయాలి. రవికేలు ఇచ్చింది కాబట్టి బేస్తవారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు. నిన్న బేస్తవారమే మళ్ళా ఇంట్లో చేసి చెప్పాను. పసుపు, కుంకుమ, కాటుక, ఇంత తాటాకు పెడితే తాళిబొట్టుతో సమానం. తాటాకు, పూలు, ఒక ముత్తైదకు ఒక పిండి వంటన చేసి నైవేద్యం ఇచ్చి వాయనమియ్యమ్మ చెప్పాను. నిన్నటికి 2 వారాలు అయిపోయా. మిగతా ఎవరన్నా కోరుకున్నారా? వైభవం కావాలని కోరుకున్నారా? ఇక్కడ ఉండవద్దు. ప్రాప్తం. ఓం తత్సత్. మరి ప్రిన్సిపల్ గారు చీర కట్టించారు. నిన్న ఒకటి అనుకున్నమ్మా, వీళ్ళు బాగానే వస్తున్నారు, చీర బాగుంది, కట్టించేటప్పుడు అడుగు. మాధవి కట్టలేదు, మా వాడ పోయినాడు.
సారికి ఊడిపోతుంది. ఏమమ్మా నన్ను ఇంత బాధిస్తున్నావు అన్నా. ఇంకా నోరెత్తలా, బాగా గట్టించు. చాలా బాగుంది. వరుసగా ఇప్పటికీ 4 వారాలు ఎర్రటి వస్త్రాలు తెచ్చినారు. చస్తున్నా అందులో మా లక్ష్మితోటి, ఈమెతోటి. పాపం 20,000 ఉద్యోగం వచ్చే తెచ్చింది, పిక్కది మాహేశ్వరి. కట్టించాను. అందుకై 5 వారాలు 5 ఊరికి అవకాశం వచ్చింది. ఆయనకు కూడా ఇచ్చాను. అమ్మ మనందరినీ లక్ష్మి రూపమే కాదు, నేను ఇప్పుడు కూడా చెప్పాను, వైభవలక్ష్మి ఎందుకు చెప్పాను, ఆయనకు కూడా చురుక. మనం సరస్వతిని నమ్మాలి, గౌరవం ముఖ్యం. ఇప్పుడే తప్పట్టు కొట్టారు, అదో ఆ 2 పిల్లలు వచ్చారు. వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం రోజు ఎక్కడున్నారు? మంగళగిరిలో ఉన్నారు. ఎవరి కొరకు ఉన్నారు? వానికి చంద్రబాబు ఇంతకు ముందు వచ్చినప్పుడు యావత్తు కేఈ కృష్ణమూర్తిని పట్టుకొని యావత్ ఆంధ్రదేశం బోర్డులు రాసే ఛాన్స్ ఇప్పించాను. వాడు రుణం తీర్చుకుంటున్నాడు. కుటుంబాన్నల్లో కూడా స్వాతంత్ర దినోత్సవానికి మంగళగిరికి పిలుచుకుపోయాడు, స్వాతంత్ర వేడుకలో. కారణం వాళ్ళ బంధువు ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకు సాలెవాడు. మంగళగిరిలో ఆయనే సభ ఏర్పాటు చేసి సాలెవాళ్ళకల్లా గౌరవం పెన్షన్లు అవి ఇప్పించాడు. ఆ మహాత్ముడు లోకేష్కి ఇచ్చింది నాడు. ఎంతైనా పెద్ద ఆయనకి ఇమ్మంటే ఈరోజు పెద్ద ఆయన ఆఫీసులో చెప్పి ఆయనకు తీరుబాటు ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది తప్పగా నెరవేర్చాలా అని ఈరోజు చంద్రబాబుకు చేరింది మన రాష్ట్రగానం. అందుకు వాళ్ళని పిలిపించుకొని చేయిస్తున్నా. కానీ మీరు బాధపడబట్టదు. ఇప్పటికీ అమ్మ నాగరాజుకు చివరి అవకాశం. కర్నూలులో ఉండి ఓ పరిశ్రమల మంత్రి మీ కులస్థుడయ్యుండి, వాడు నా శిష్యుడయ్యిండి. ఆ రోజు టీజీ వెంకటేష్ ఎందుకు కూర్చున్నాడు మీకు తెలియదా? వాడు పోటీ చేసి, వాడి కొడుకు పోటీ చేసినప్పుడల్లా జపం చేయించుకుంటూ ఇక్కడ కాదు ఉండడం. 300తో ఓడిపోయినప్పుడు కారణం ఏమిటి? మీరల్లా చూస్తున్నారు. తీర్థం కింద పోసి డబ్బు పంచడానికి పోయినాడు, పంచినాడు. ముజఫర్ నగర్ 3 నామాలు పెట్టారు. 300తో ఓడిపోయినాడు. దానికి నేను ఆ బాధ్యుణ్ణి. తీర్థం తీసుకొని అందరితో పాడిపోయి ఇంటికి వెళ్తాడా? అందుకయ్యింది. వాళ్ళు ప్రశ్న కూడా ఎత్తవచ్చు. లోకేష్కు ఫ్రెండ్ వీడు ఏమి అని నాగరాజుకు చెప్పు. మీ బంధువులు మంగళగిరిలో ఉన్నారట. మంగళగిరిలో చాలా ఆయన ప్రెసిడెంట్ అయి వాని తమ్ముడిని శ్రీశైలానికి కూడా మెంబర్గా చేయించుకున్నాడు 5 మందిలో. ఒక్కసారి మీ వైశ్యులను కూడా రికమెండ్ చేయమను. ఇంకా ఇదే తరుణం. సారేమో సుశక్తితో పోగలిగినాడు. ఏమి ఆర్చిబో తీసుకుపోయినా, రామ్మూర్తి గారు తీసుకుపోయినా, వానికి 13 మందిలో కేఈకి పిఏ పెట్టిన. ఎవరు తీసుకుపోయినారు? ఏ రెడ్డి తీసుకుపోయినాడు? నా శిష్యుడు హర్షవర్ధన్ రెడ్డి ఉండి వాని ప్రభుత్వమే ఉంటే 1 గంటలో జగన్కు చెప్పేవాడు. గంటలు ఏ మినిస్ట్రీ కాబట్టదు. జాతీయ గీతం రేపు నవంబర్కి వస్తుందేమో చూస్తాం. రాష్ట్రగానం. ఓం తచ్చత్. ఇక్కడికి ముగిస్తున్నాను. ఇంకా చాలు అమ్మ.